ఇప్పటి వరకు 45% లోటు వర్షపాతం నమోదైన కాంగ్రెస్ సర్కార్కు చీమ కుట్టినట్లయినా లేదని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మండిపడుతున్నారు. కన్నపల్లి పంప్లను వెంటనే ఆన్ చేసి నీటిని ఎత్తిపోయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. సాగునీరు లేక రైతులు అల్లాడిపోతుంటే నీటిని ఎత్తిపోయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం డ్రామాలాడుతోందంటున్న పల్లాతో మా ప్రతినిధి లివిల్ ఫేస్ టు ఫేస్. 2-3 నెలలు గడిచినా ఇప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వంకి చీమ కుట్టినట్టు కూడా అనిపించట్లేదు. ఇప్పటికే 1,70,000 క్యూసెక్లు గోదావరి నది నుంచి సముద్రం పాలవుతున్న కనీసం పంపులు ఆన్ చేసి లిఫ్ట్ చేయలేదు వాటర్. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఇటు ప్రాజెక్టుల బాట పట్టింది, సాగునీటి రంగాన్ని ఏదైతే రైతాంగానికి సాగునీరు అందించేందుకు బీఆర్ఎస్ పార్టీ ఇలా పోరుబాట పట్టింది. అసెంబ్లీ ముగియగానే లోయర్ మ్యారో డ్యామ్ పరిశీలించి ఇక్కడ ఉన్న వాటర్ సిచ్యువేషన్ పరిశీలించారు. ఇక్కడ మొత్తం కూడా బీటలు వాటిని పరిశీలించారు. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ గారు చెప్పండి సార్, వాళ్ళ రాష్ట్రంలో పెద్ద ఎత్తున గోదావరి కావచ్చు, కృష్ణా బేసిన్లో పెద్ద ఎత్తున వరద వస్తుంది. కానీ కొన్ని ప్రాంతాలకు ఇప్పటికీ కొన్ని నియోజకవర్గాలకు వర్షాభావం చాలా ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు, ఎందుకు వీళ్ళు నిర్లక్ష్యం చేస్తున్నారు? ఇవాళ నిజామాబాద్ మొదలుకొని ఆదిలాబాద్ కావచ్చు, వానాకాలం స్టార్ట్ అయ్యి 2-3 నెలలు గడిచినా ఇప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వంకి చీమ కుట్టినట్టు కూడా అనిపించట్లేదు. ఇప్పటికే 1,70,000 క్యూసెక్లు గోదావరి నది నుంచి సముద్రం పాలవుతున్న కనీసం పంపులు ఆన్ చేసి లిఫ్ట్ చేయలేదు వాటర్. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఇటు ప్రాజెక్టుల బాట పట్టింది, సాగునీటి రంగాన్ని ఏదైతే రైతాంగానికి సాగునీరు అందించేందుకు బీఆర్ఎస్ పార్టీ ఇలా పోరుబాట పట్టింది. అసెంబ్లీ ముగియగానే లోయర్ మ్యారో డ్యామ్ పరిశీలించి ఇక్కడ ఉన్న వాటర్ సిచ్యువేషన్ పరిశీలించారు. ఇక్కడ మొత్తం కూడా బీటలు వాటిని పరిశీలించారు. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ గారు చెప్పండి సార్, వాళ్ళ రాష్ట్రంలో పెద్ద ఎత్తున గోదావరి కావచ్చు, కృష్ణా బేసిన్లో పెద్ద ఎత్తున వరద వస్తుంది. కానీ కొన్ని ప్రాంతాలకు ఇప్పటికీ కొన్ని నియోజకవర్గాలకు వర్షాభావం చాలా ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు, ఎందుకు వీళ్ళు నిర్లక్ష్యం చేస్తున్నారు? ఇవాళ నిజామాబాద్ మొదలుకొని ఆదిలాబాద్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, వరంగల్, నల్గొండ వరకు కూడా మొత్తం ఎస్ఆర్ఎస్పి పూర్వంగా ఉన్న ఎస్ఆర్ఎస్పి రిజర్వాయర్ కానీ తర్వాత ఎస్ఆర్ఎస్పికి ఎక్స్టెండెడ్ ఏదైతే ఉన్నదో పారుదల, ఈ మొత్తానికి కూడా ఇవాళ పారకానికి మొత్తం కూడా జంక్షన్గా ఇలా మిడ్ మానేర్ ఉంటుంది, ఆ తర్వాత లోయర్ మానేర్ ఉంటుంది. మిడ్ మానేర్లో 25 టీఎంసీలు కానీ ఇక్కడ లోయర్ మానేర్లో 25 టీఎంసీలు రావాలంటే పైన ఎస్ఆర్ఎస్పి నిండితే కానీ లేకపోతే గోదావరి నుంచి రావాలి. ఇలా గోదావరికి వరదలు రావట్లేదు, ప్రాణహితకు వస్తున్నాయి, మిగతా చోట్ల వస్తున్నాయి. ఇవాళ దీనికోసం అని చెప్పేసి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు బ్రహ్మాండమైన ఆలోచన చేసి మేడిగడ్డ దగ్గర కన్నెపల్లి దగ్గర నుంచి వెళ్ళి లిఫ్ట్ చేసుకోవడం, ఆ తర్వాత అన్నారం కానీ ఆ తర్వాత సుందిల్లా కానీ చేసినట్లయితే చివరికి అందులో ఈ మూడింటి ద్వారా లిఫ్ట్ చేసుకొని ఎల్లంపల్లిలో పోసేది ఉంటుంది. ఎల్లంపల్లి తర్వాత మరలా గాయత్రి పంప్ హౌస్ ద్వారా ఈ మిడ్ మానేర్ దగ్గరికి వస్తుంది. ఇది ఒక పెద్ద జంక్షన్ లాగా ఉంటుంది. మిడ్ మానేర్ నిండినట్టయితే లోయర్ మానేర్కి వచ్చి కాకతీయ కెనాల్ ద్వారా ఒకవైపున కరీంనగర్ జిల్లా, వరంగల్ ఉమ్మడి జిల్లా, నల్గొండ జిల్లా వరకు కూడా మొత్తం కూడా లక్షలాది ఎకరాలు వారుతాయి. మరొకటి ఇదే మిడ్ మానేర్ నుంచి వెళ్ళి ఇటువైపు అన్నపూర్ణ కానీ, రంగనాయక సాగర్ కానీ, మల్లన్న సాగర్ కానీ, కొండపోచమ్మ కానీ, బస్వాపూర్ వరకు పోతాయి. అదేవిధంగా మన జంట నగరాలకు కావాల్సిన నీళ్ళు కూడా అందుతాయి. సాగునీరు కానీ, మంచినీళ్ళు కానీ, వ్యవసాయానికే కాకుండా పారిశ్రామిక అవసరాలకు నీళ్ళు అందుతాయి. 240 టీఎంసీల కెపాసిటీ ఉన్న ఈ రిజర్వాయర్లకు ఇవాళ జంక్షన్గా ఉన్న మిడ్ మానేర్ మొత్తం ఎండిపోయింది, 5 టీఎంసీలు మాత్రమే ఉన్నది. లోయర్ మానేర్ ఎండిపోయింది, 5 టీఎంసీలు మాత్రమే ఉన్నది. ఇవాళ కక్షపూరితంగా తెలంగాణ ప్రజల మీద కక్షతో, కేసీఆర్ గారి మీద కక్షతో, బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్న కక్షతో ఇవాళ కావాలని చెప్పేసి నీళ్ళు లిఫ్ట్ చేయట్లే. మేడిగడ్డ కొట్టుకుపోయింది అన్నారు. ఇవాళ 10 లక్షల క్యూసెక్ల నీళ్లు రోజు వచ్చినా కూడా ఇవాళ గర్వంగా నిలబడి ఉన్నది ఇవాళ మేడిగడ్డ రిజర్వాయర్, మేడిగడ్డ బ్యారేజ్. మేడిగడ్డ పక్కనే ఇవాళ ఏదైతే కన్నెపల్లి నుంచి వెళ్ళి మేడిగడ్డలో ఉన్న కన్నెపల్లి దగ్గర నుంచి లిఫ్ట్ చేసుకుంటామో 25,000 క్యూసెక్లు వచ్చినా సరిపోతుంది. ఆ అవగాహన లేక, సమాచార లోపం వల్ల కావాలని చెప్పేసి కనీసం రివ్యూ చేయకుండా ఈ మొత్తం రిజర్వాయర్లను ఎండబెడుతున్నారు, పొలాలను ఎండబెడుతున్నారు, ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు, రైతులను ఇబ్బంది పెడుతున్నారు. ఇవాళ ఇప్పటికే ఇవన్నీ నింపాల్సిన పరిస్థితి. గతంలో మేము ఇదే 29వ తారీఖు వరకు మిడ్ మానేర్ 25 టీఎంసీలతో నింపినాం, లోయర్ మానేర్ 25 టీఎంసీతో నింపినాం, లక్షలాది ఎకరాలకు నీళ్ళు ఇచ్చినాం. ఇవాళ కూడా వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా నింపే నీళ్లు ఉన్నాయి, మోటార్లు ఉన్నాయి, రిజర్వాయర్లు ఉన్నాయి,
పండించడానికి రైతులు సిద్ధంగా ఉన్నారు. మీరు ఒకవేళ నింపకపోయినట్లయితే వేలాది మంది రైతులను తీసుకుపోయి మేమే నింపుతాం. ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్తాం. మీరు ఏదైతే రైతులకు నష్టపరచాలని చెప్పేసి ప్రయత్నం చేస్తుండో మీ ఆటలు సాగనివ్వమని కూడా మీకు హెచ్చరిస్తున్నాం. అయితే ఇవాళ మేము నింపితే ఒకవేళ కరెంటుకు సంబంధించి కావచ్చు, కరెంటు వృధా అవుతుంది, కరెంటు ఖర్చులు వేస్ట్ అవుతాయి, మళ్ళీ వచ్చిన వరదంతా కూడా మళ్ళీ గంగపాలు అవుతుంది అని చెప్పేసి వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది. నింపితే వేస్ట్ అయితే వేస్ట్ కానివ్వండి, ఎన్ని వేస్ట్ కావట్లే. ఇవాళ ఒకవేళ 40% ఇవాళ వర్షం తక్కువగా ఉన్నది, నింపినట్లయితే అవసరం ఉన్నంత వరకు నింపుకొని మిగతాది ఎక్కువ వచ్చినట్లయితే వదిలిపెట్టవచ్చు. నీవు అసలు మొత్తం కూడా ఇలా నాట్లు వేసుకొని రైతులందరూ కూడా మళ్ళీ ఎండిపోయే పరిస్థితి ఉంటే 50% నాట్లు కూడా ఇంకా వాళ్ళే, పడ్డ నాట్లో కూడా నీళ్ళు అందట్లే. రిజర్వాయర్లలో నింపే శక్తి ఉన్నప్పుడు నువ్వు నింపకుండా కరెంటు ఖర్చు అయిందనే దాంతో మేడిగడ్డ సక్సెస్ అయిందనే దాని యొక్క దుగ్ధతో ఇవాళ నింపట్లే. ఖచ్చితంగా నువ్వు నింపాల్సిన అవసరం ఉన్నది. ఈ ప్రాజెక్టుల ద్వారానే ఈ ప్రాంత రైతాంగం కూడా బతుకుతుంది. ఈ రైతాంగం మీద నువ్వు కక్షపూరితంగా ఉన్న తప్ప మరొకటి కాదు. అయితే ఇవాళ కుట్రలో భాగమే అని చెప్పుకోవచ్చు సార్. ఖచ్చితంగా కాళేశ్వరం ఫెయిల్ అయిందనే నువ్వేదో చెప్దాం అనుకుంటున్నాం. కాళేశ్వరం ఫెయిల్ కాలే, మీకు అవగాహన లోపం ఉన్నది. మీ మైండ్ ఫెయిల్ అయింది తప్ప, మీ కాంగ్రెస్ నాయకుల మైండ్ ఫెయిల్ అయింది తప్ప ఇవాళ మొత్తం కూడా కాళేశ్వరం ప్రాజెక్టు ఇంటాక్ట్గా బ్రహ్మాండంగా గర్వంగా తలెత్తుకొని 10 లక్షల క్యూసెక్లకు ఆ బ్యారేజ్ ఇవాళ మొత్తం కూడా మునగాడుగా నిలబడింది. సార్ చివరగా ఇవాళ ఒకవేళ ఉద్యమం ద్వారా ఇవాళ మీరు ఇలా పర్యటన చేస్తున్నారు, అయినప్పటికీ కూడా ప్రభుత్వం స్పందించకపోతే పరిస్థితి ఎట్లా ఉంటుంది? ఎలాంటి ఉద్యమం చేయబోతున్నారు? ఖచ్చితంగా రేపు అసెంబ్లీలో లేవనెత్తుతాం. ఆ తర్వాత రైతులతో ఉద్యమం చేస్తాం. వేలాది మందిని తీసుకుపోయి కాళేశ్వరం దగ్గర పంపులు ఆన్ చేసే పని కూడా పనిచేస్తాం. వాళ్ళ ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మొండి వైఖరి ఇప్పటికైనా వాళ్ళు విననాడాలి. ఖచ్చితంగా రాష్ట్ర రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ సాగునీరు అందించాలి. ఇవాళ లక్షల క్యూసెక్ల నీరు గంగాపాలు అవుతుంది, దాన్ని ఖచ్చితంగా లిఫ్ట్ చేసి రైతాంగానికి మేలు జరిగే విధంగా ప్రాజెక్టులు నింపాలని చెప్తున్నారు. అంతేగా ఒకవేళ ప్రభుత్వం దిగిరాకపోతే ఖచ్చితంగా లక్షలాది మంది రైతులతో ప్రాజెక్టుల దగ్గర పంప్ హౌస్లను ఆన్ చేసి మేము రైతాంగానికి నీళ్లు అందిస్తామని చెప్తున్నారు పల్లా రాజేశ్వర రెడ్డి గారు. కెమెరా పర్సన్ నరేష్తో లివిల్ రెడ్డి, టీ న్యూస్, కరీంనగర్.